ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: మీ సంస్థల్లో పనిచేసే వారందరూ వైట్ డ్రెస్ వేసుకుంటారు ఎందుకు స్వామి? బాబా: తెల్లని వస్త్రాలు పవిత్రతను, నిర్మలత్వమును తెలియజేస్తాయి. బుద్ధి పరిశుద్ధమైన అద్దం లాంటిది. అద్దం పైన మాల్యం చేరితే నీ స్వరూపాన్ని నీవు చూసుకోలేవు. మంచి బుద్ధితో ఉన్నప్పుడు విచక్షణ జ్ఞానం కలుగుతుంది. అప్పుడు నీలోని లోపాలు నీకు తెలుస్తాయి, వాటిని సరిదిద్దుకోగలుగుతావు. కానీ ఈనాడు అట్లా జరగటం లేదు. ఎదుటి వ్యక్తులని లోపాలు నీకు కనపడుతున్నాయి, కానీ నీలోని లోపాలు నీకు కనపడటం లేదు. దాన్ని నీ ముందు ఉంచుకుంటే నీ రూపం కనపడుతుంది, కానీ ఎదుటి వ్యక్తి వైపు మరల్చితే నీ రూపం ఎలా కనపడుతుంది? బుద్ధి అనే అద్దంలో నీ లోపాలు నీకు కనపడాలి, కానీ కనపడటం లేదు. ఇందువల్ల దానిని ఎదుటి వ్యక్తి వైపు తిప్పావు. వైట్ డ్రెస్ వేసుకుంటే అది ఏమాత్రం మురికైనా కనపడుతుంది, అదే కలర్ డ్రెస్ వేసుకుంటే కనపడదు. అంటే నీలో ఉన్న మాలిన్యాన్ని కవర్ చేసుకుంటున్నావు అన్నమాట. ఇది తప్పు. మాలిన్యాన్ని కవర్ చేసుకోకూడదు, దానిని శుభ్రం చేసుకోవాలి. మంచిని కానీ చెడును కానీ ఏదైనా నీలో ఉంచుకోకూడదు. చెడును వదిలేయాలి, మంచిని పంచుకోవాలి. కానీ కొందరు మంచిని దాచుకుంటారు, చెడును పంచి పెడతారు. ఇది పొరపాటు. శివుడు చెడ్డదైన విషయాన్ని కంఠంలో దాచుకొని తన శిరస్సు పైన చంద్రుని ధరించి చల్లని వెన్నెల అందరికీ వెదజల్లాడు. కనుకనే శివుడు నీలకంఠుడైనాడు. సాయిరామ్.